హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన శైవక్షేత్రాన్ని చూపించబోతున్నాను. ఇది విజయవాడ కరకట్ట మీద ఉన్నటువంటి మంతిన సత్యనారాయణ ఆశ్రమాన్ని దాటి కూడా ముందుకు వెళ్ళాలి. ఒక దైవ కార్యం నిమిత్తం మేము ఈ శైవక్షేత్రానికి బయలుదేరాము. మీరు లైక్ ఇవ్వకపోయినా పర్లేదు, వీడియోని మటుకి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఆ శివయ్య తండ్రి నిన్ను భక్తుడిగా ఒప్పుకోడు. సాక్షాత్తు ఆ సాంబశివుడే ఏరి కోరి ఎంచుకున్న వాళ్ళు మాత్రమే ఆయన భక్తులవుతారు. ఈ శైవక్షేత్రానికి పీఠాధిపతులు శివస్వామి గురూజీ. మేమేదో మామూలు శివాలయం అన్నట్లుగా వచ్చాం. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇది ఎంత అద్భుత పుణ్యక్షేత్రమో. ఇక్కడ నన్ను బాగా అట్రాక్ట్ చేసిన ఒక స్లోగన్ ఉంది. అదేంటంటే, అవును నేను హిందువుని, కోట్ల సంవత్సరాల సంస్కృతికి వారసుని. సూపర్ కదా, గ్లూజ్ బాంబ్స్ వచ్చేసినాయి అనమాట. ఈయనే శివస్వామి గురూజీ. హర హర మహాదేవ శంభో శంకర. వీడియో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం బంగారపు శివలింగం అనమాట. అలాగే మరకత శివలింగం, ఇంకా మరకత నంది, ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ. చూసేద్దాం, వచ్చేయండి. శివుణ్ణి నమ్మేవాళ్ళు, శివుణ్ణి కొలిచేవాళ్ళు ఫస్ట్ వన్ థింగ్ రిమెంబర్ ఏంటి అంటే, మీ నుంచి ఆయన పెద్ద పెద్ద యాగాలు, హోమాలు, పూజలు ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయడు. జస్ట్ నిస్వార్థమైన ప్రేమతో, నిస్వార్థమైన భక్తితో ఒక చెంబుడు నీళ్లు పోసి ఒక పండో, ఒక కాయో, లేకపోతే ఒక పువ్వో పెడితే హీల్ బి మోస్ట్ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు రెగ్యులర్లీ విజిట్ చేయండి శివాలయాన్ని. జస్ట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, టాక్ టు హిమ్, అంతే. నువ్వు నీ మనసుతో ఆయన కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేయి. ఇట్ విల్ రిపేర్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. అంటే నీ మైండ్ని, నీ యాంగ్జైటీ ఇష్యూస్ని అండ్ నీ ఇన్నర్ సోల్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది శివభక్తి అనేది. అంటే ఇప్పుడు దాకా తెలుసుకోలేని వాళ్ళు శివుడి యొక్క గొప్పదనాన్ని ఈ థెరపీ ఏదైతే ఫాలో అవుతారో మీరు, అప్పటి నుంచి తెలుసుకోవడం మొదలు పెడతారు. హీల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ట్రస్ట్ మీ. హీల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ట్రస్ట్ మీ. హీల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, హీల్ బీ యువర్ గైడ్. ఆయన సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏదీ లేదు. ఆయన నీకు విపరీతమైన శక్తినిస్తాడు ఆ ప్రాబ్లం నీకు నువ్వే సాల్వ్ చేసుకోవడానికి. కాబట్టి ట్రై టు బీ క్లోజ్ టు హిమ్, ట్రై టు డూ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఎవరెవరితోనూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు కదా, ఈశ్వరుడితో స్నేహం చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. నిన్ను ముందుకు నడపగలిగిన ఒక ఇంధనం శివభక్తి. హీల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ట్రస్ట్ మీ. హీల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, హీల్ బీ యువర్ గైడ్. ఈ వీడియో కనుక నువ్వు చూస్తున్నావు అంటే, ఈ క్షణంలో నువ్వు శివుడి మహాభక్తుడిగా మారిపోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా చాలు. ఇన్ని రోజులు ఎదురు చూసింది చాలు, నువ్వు కష్టపడింది చాలు, నువ్వు ఏడ్చింది చాలు, నువ్వు మొత్తుకుంది చాలు. ఇప్పుడు నీకు ఒక జబ్బు వచ్చినప్పుడు ఏ డాక్టర్ని పట్టుకోవాలో తెలిసినప్పుడు, నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఏ దేవుణ్ణి పట్టుకోవాలో కూడా తెలియాలి. అందరికన్నా ఈజీగా అప్రోచ్ అవ్వగలిగిన డాక్టర్ని, స్పెషలిస్ట్నే కదా నువ్వు పట్టుకుంటావు. సో అలాంటి ఒక స్పెషలిస్ట్ ఏ కష్టానికైనా, దేనికైనా సొల్యూషన్ చెప్పగలిగిన వాడు పరమేశ్వరుడు. ఇది గుర్తుపెట్టుకో. ఆయన మాత్రమే చాలా ఈజీగా కరుణిస్తాడు. మిగిలిన దేవుడు కరుణించరు అని కాదు, బట్ కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ. శివుడు మాత్రం భోళాశంకరుడు, ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతాడు. శివుడిని ఎలా ఉపాసించాలి, ఎలా పూజించాలి అని కొన్ని డౌట్లు ఉంటాయి కదా మీకు. ఆ డౌట్లన్నింటికి ఒకటే క్లారిఫికేషన్ ఏంటి అంటే, నువ్వు ఎలా పిలిచినా పలుకుతాడు. ఒక కోడిగుడ్డు తీసుకో, అది లింగాకారంలో ఉంటుంది కదా, కోడిగుడ్డే కదా, ఓవెల్ షేప్ లో ఉన్న దేన్ని తీసుకునైనా నువ్వు చెంబుడు నీళ్లు పోసి లేదా ఒక గ్లాసులు పాలు పోసి నమశివాయ నమశివాయ 108 సార్లు అనుకుంటా అలా ఒక 100 రోజులు చేయి. అదే శివుడు, ఆయనే శివుడు. మొత్తం మారిపోయి నీ జీవితాన్ని మార్చేయడానికి వచ్చేస్తాడు ఆయన కైలాసం నుంచి పరిగెత్తుకుంటా. ఎందుకంటే ఈశ్వరుణ్ణి ఉపాసించడం అంత తేలికైన పద్ధతి. ఆయన్ని నువ్వు మనసారా ఏ లింగ రూపాన్ని అయినా, ఇప్పుడు రుబ్బురోలు ఉంది, దాని పత్రం ఉంటుంది, దాన్ని తిరగేసి దానికి నీళ్లు పోసి పాలు పోసి అభిషేకం చెయ్యి. శ్రీవాయులింగమై సంచరించరా, అణువణు
అడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా పద్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వధమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. నేను నీ బాధలన్నీ విన్నాను. నాకు కాక ఇంకెవరికి తెలుసు నువ్వు పడే బాధల గురించి. కానీ ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నేను లేను నీ పక్కన అని ఎప్పుడు అనుకోవద్దు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమయంలో అయినా కళ్ళు మూసుకొని తండ్రి పరమేశ్వర అను. 3 లోకాల్లో ఎక్కడున్నా అప్పుడు నీ దగ్గరికి వచ్చి నిలబడతాను. నిజమే, నేను పరీక్షలు ఎక్కువే పెడతాను. కానీ అవి నువ్వు నెగ్గాక వచ్చే ఫలితం నీ ఊహకు కూడా అందదు. ధైర్యంగా ఉండు బిడ్డ, ఈ ఈశ్వరుడు నీ పక్కన ఉన్నాడు. ఈ వీడియో నీకు కనబడింది అంటే ఆ పరమశివుడు నీకు ఒక మెసేజ్ పంపించాడు అని అర్థం. అదేంటంటే, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలోనూ ఎమోషనల్గా ఇంకో పర్సన్ మీద డిపెండ్ అవ్వద్దు. ఎందుకో చెప్పనా, ఈ మనుషులు చేసే కార్యాచరణలు, పనులు, అవతల వాళ్ళతో పెట్టుకునే రిలేషన్స్, దీస్ ఆల్ ఆర్ టెంపరీ. ఇవన్నీ కేవలం అశాశ్వతమైన భావాలు. నీతో అవసరం లేని రోజున నీ ఇంటి గడప ఎవడదొక్కడు, కనీసం వాట్సాప్లో నీకు ఒక హాయ్ అని మెసేజ్ కూడా పెడతాడు, దే విల్ కంప్లీట్లీ బ్లాక్ యూ. పరమేశ్వరుడితో స్నేహం చేయడం మొదలెట్టు. నేను చెప్తున్నా, దిస్ విల్ బి ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయన పాపం గుళ్ళో ఎదురు చూస్తున్నాడు. ఈడు వస్తాడు, నాకు కొబ్బరికాయ కొడతాడు, దీపం పెడతాడు. తన భక్తుడికి రాబోయే ఉపద్రవాన్ని లెక్క కట్టుకోవలసిన వాడు పరమాత్మ. నువ్వు భక్తితో ఉంటే నీకు రాబోయే అపాయం గురించి కింద మీద పడవలసిన వాడు భగవంతుడు, నువ్వు కాదు. ఎందుకని? బిడ్డడు నూతివైపు పరిగెడుతుంటే అమ్మ పరిగెత్తుకొచ్చి బిడ్డని పట్టుకున్నట్టు భక్తుడికి అపాయం వచ్చేసే ముందు భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడు. భక్తికి ఆ శక్తి ఉంది, ఈశ్వరుండి కదపగలదు.